దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. నేటి దినపు వాక్యమును మనం చదువుకుందాం. ఋతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. ఈ యొక్క వాగ్దానము రూతుకు అనుగ్రహించబడినదండి. ఆ రూతు యొక్క జీవితంలో దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని ఏ విధంగా నెరవేర్చాడు, ఏమి చేస్తే నెరవేర్చాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ వాక్యంలో రూతు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడని తెలియజేస్తుంటున్నానండి. ఏమి చేసింది రూతు? అసలు ఎవరి రూతు? రూతు మోయాబు దేశస్తురాలండి. నిజమైన దేవుడు ఎవరో, పరిశుద్ధమైన జీవితం ఏమిటో, మానవ జీవితాన్ని ఎంత పవిత్రంగా జీవించాలనో, ఎలాంటి భక్తి జీవితం కలిగి ఉండాలనో ఎరుగనటువంటి, తెలియనటువంటి కుటుంబంలో, దేశంలో జన్మించినటువంటి రూత్ అండి. అయితే జీవం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మానవ జీవితం పరిశుద్ధమైన జీవితం ఎందుచేతనంటే దేవుడు తన స్వరూపమందు మానవులను కలుగజేశాడు కనుక ఆయన బిడ్డలమైన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని తన అత్త అయిన నయోమి ద్వారా ఆమె నేర్చుకునిందండి. ఎప్పుడైతే నయోమి ద్వారా ఆమె నేర్చుకునిందో వెంటనే ఆమె ఒక విషయాన్ని గ్రహించింది. ఏమిటంటే యెహోవా రెక్కల కింద మాత్రమే సురక్షితముగా ఉండగలము. నా దేశంలో కానీ, నేను నమ్మిన దేవుళ్ళలో కానీ, నా యొక్క స్వజనులను నేర్పించిన దేవుళ్ళు కానీ వాళ్ళెవ్వరి దగ్గర నాకు సురక్షితంగా లేదు. నా స్వజనుల దగ్గర సురక్షితంగా లేదు, నా దేవుని దగ్గర సురక్షితంగా లేదు, నా ఈ ప్రజల దగ్గర సురక్షితంగా లేదు, ఈ ప్రభుత్వము, ఈ అధికారము, ఈ మనుషుల దగ్గర నాకు సురక్షితం లేదు. ఎక్కడ నాకు సురక్షితంగా ఉందంటే నా అత్త ఏ దేవుణ్ణైతే ఆరాధించి నమ్మి విశ్వసించి ఉందో ఆ దేవుని యందు నాకు ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉందని ఆ యొక్క మోయాబీ ఒక అన్యురాలు, దేవుని ఎరగినటువంటి స్త్రీ నయోమి భక్తి జీవితాన్ని బట్టి ఆమె యెహోవా దేవుని యందు విశ్వసించి నమ్మి తన దేశాన్ని, తన ప్రజలను, తన స్నేహితులను, తన బంధువులను, రక్త సంబంధికులను, తన యొక్క ఆశలను, తన యవన ప్రాయంలో ఉంటున్నటువంటి కోరికలన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలని దేవుని యొక్క రెక్కల కిందికి ఆమె వచ్చిందండి. ఎందుచేతనంటే దేవుని రెక్కల కింద సురక్షితం అనేటువంటి, క్షేమం అనేటువంటి ఇది దొరుకుతుందని. ఎప్పుడైతే ఆ అన్యురాలైన రూతు ఆ యొక్క యెహోవా దేవుని యొక్క రెక్కల కిందికి వచ్చిందో అప్పుడు దేవుడు ఆమె జీవితంలో సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడండి. ఆమె విశ్వాసాన్ని బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆమె భక్తిని బట్టి, ఆమె సత్ప్రవర్తనను బట్టి సాక్షాత్తు దేవాది దేవుడే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని రూతు గర్భం ద్వారా ఈ భూలోకంలో సమస్త మానవాళ్ళని రక్షించుట కొరకు ఒక సాధనముగా రూతును ఏర్పరచుకున్నాడండి. అదే దేవుడిచ్చిన సంపూర్ణమైనటువంటి బహుమానము రూతుకు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో మన జీవితము కూడా సురక్షితంగా ఉండాలి అంటే, మన జీవితంలో కూడా ఫలభరితంగా మార్చబడాలంటే, మన జీవితాలలో, మన కుటుంబాల్లో కూడా దేవుని చేత సంపూర్ణమైన శాశ్వతమైన బహుమానము మనము అనుభవించాలి అంటే, ఒక అన్యురాలైన స్త్రీ సర్వశక్తి కలిగిన దేవుని వెంబడించినట్లుగా, విశ్వసించి నమ్మినట్లుగా ఈ యొక్క ఉదయకాలంలో నీవు, నేను, మనందరము కూడా రూతు నమ్మిన దేవుని యందు విశ్వసిద్దాం. ఆయన రెక్కల కింద సురక్షితముగా ఉంది కనుక ఆయన రెక్కల నీడలకి మనం చేరినట్లయితే ఆయన మనకందరికీ సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. కనుక మనమందరం కూడా అట్టి రీతిగా మన యొక్క భక్తి జీవితాన్ని, ప్రవర్తనను మనము మార్చుకుంటకు మనం ప్రయత్నం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.